సగటు మనిషికి, చదువు రాని వారికి, సంతకం కూడా చేయని వారికి ఆనందంగా ఉండాలని స్వేచ్ఛగా ఉండాలి. ఈ సహజ స్వయం అవగాహనలో వారికి తేలిగ్గా తెలియజేస్తారని గాఢంగా దాన్ని వివరిస్తారు. అలాగే ఈ ప్రశ్న చాలామంది అడిగారు, మీరు ఇంకొంచెం గాఢంగా వివరించమన్నారు. ప్రశ్న ఏంటి? అసలు ప్రశ్నించేవాడికి ప్రశ్న అర్థమైందా? చదువు రాని వాడికి, చదవలేని వాడికి, సంతకం చేయని వాడికి, సగటు మనిషికి కేవలం నేను దేహం అనే భావంతో ఉండి విషయవాసంతో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో ఉన్న ఈ దేహాన్ని సంతృప్తిపరచడానికి, మనసు తృప్తిపరచడానికి అందరూ ప్రయత్నించినప్పటికీ దుఃఖం పోదు, ఆనందం లేదు, స్వేచ్ఛ లేదు అని సామాన్య మానవుడు కూడా చెప్తాడు కదా. అట్టి వారికి దేవుడు ఉన్నాడు లేడనే సమస్య కన్నా నిత్య వ్యవహారంలో దైనందిక కార్యక్రమంలో తాను చేసే ధర్మంలో కర్తవ్యంలో వచ్చే ఆటుపోటు తట్టుకోలేక వయసు మళ్ళిన తర్వాత చావు భయము, ఆందోళన, వీటికి స్వయం అవగాహనతో సహజంగా అందరూ స్వేచ్ఛ కోరుకుంటారు. ఆ స్వేచ్ఛని, ఆనందం కోరుకుంటారు. ఆ ఆనందాన్ని ఈ దేహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, విషయవాసంతో ఉన్నప్పటికీ, అది ఏ రకమైన సరే సంబంధాలు దేహ సంబంధంతో ఉన్నప్పటికీ కూడా స్వయం అవగాహనతో ప్రబోధించి సూచించగలరని భక్తులు అనగా మీరు విన్నారు. మీరు ఇదే ప్రశ్నించారు. ఈ ప్రశ్న వేసిన వాడు వేసిన ప్రశ్న అనుభవంలోదా, అనుభవం లేదా? అనుభవంలో మీ దేహం ఉంది. మీ దేహం వల్ల ఇంద్రియాలని తృప్తిపరుస్తూ, మనసుని, బుద్ధిని తృప్తిపరుస్తూ అనేక రకాలుగా మీరు జ్ఞాన కర్మేంద్రియాలతో మీరు గమనించి, గుర్తించి, తెలుసుకున్న దాన్ని ఈ దేహం ద్వారా అన్నీ అనుభవిస్తున్నారు. అన్నీ తృప్తి లేదు, స్వయం తృప్తి లేదు, స్వయం శాంతి లేదు, స్వయం ఆనందం లేదు. అదే ఉండాలి అంతే కదా. ఇంకోటి చదువు రాని వాడికి, చదవలేని వాడికి, సొంతం చేయని వాడికి, శాస్త్రజ్ఞానం తెలియని వాడికి, ఇన్ని రకాలుగా అద్వైతం, ద్వైతం సిద్ధాంతాలు పరిచయం లేని వాడికి కూడా ఏ దేవుడు ఉన్నారని అందరూ చెప్తారు, నాకు తెలియదు అన్నవారు కూడా సహజమైన భావంతో కూడా, భాషతో, నిత్యం వాడుకునేటువంటి చిన్న చిన్న పదాలతో ఖచ్చితంగా నేరుగా, ఖచ్చితంగా అంటే నేరుగానే గ్యారంటీగా ఇవ్వచ్చు. ఎందుకంటే జన్మ ఉందో లేదో గ్యారంటీ ఇవ్వలేదు ఎవరు. చావు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో గ్యారంటీ ఇవ్వలేదు. ఆ విధంగా సృష్టి మూలం ఏంటో ఇలా ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేదు. ఈ విధంగా సృష్టి యొక్క రచన, సృష్టికర్త, ఆస్తికత్వం, నాస్తికత్వం, విజ్ఞానవాదులు పలు విధాలుగా పలు భావాలతో, వ్యక్తిగతమైన ఇష్టాలతో కూడి శాస్త్రాలు అయ్యి వాటి ద్వారా ఇప్పుడు దాకా కూడా ఎంతమంది అయినా పండితులు, ఎంతో పాండిత్యం కలిగిన వాడు, శాస్త్రజ్ఞానం కలిగినాడు, వేదాంత చదివినారు కూడా దుర్లభం. ఆత్మానుభవం, తను తెలుసుకోవటం అలాంటిది మామూలు సామాన్య మానవుడికి కనీసం స్వేచ్ఛగా ఉండటం, స్వయం తృప్తి పడటం, స్వయం శాంతిగా ఉండటం సహజమైనని స్వయం అవగాహనతో, నిర్గుణ చైతన్య స్వానుభవ అవగాహనతో, స్వానుభవంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగానే అవగాహన చేస్తున్నానని చెప్పి ప్రతిపాదించాడు. స్వయం ప్రబోధ సూచన అవగాహనని ఉన్నట్లుగానే సరళంగా, శుద్ధిగా, నేరుగా అవగతం చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు అని అనేక విధాలుగా అంతకుముందు ఇప్పటిదాకా నా స్వభావరీత్యా స్వాంగంతో ఈ ప్రబోధ సూచనలు చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. అనుభూతుల్ని, దేశ సంబంధించిన అన్ని అనుభూతుల్ని సంపూర్ణంగా తన ఇష్టానుసారంగా వీళ్ళంతవరకు శక్తి కొలిపి సర్వదా ఈ దేహాన్ని అనుభవిస్తున్నాడు. దేశ సంబంధించిన అనుభూతులు ఏంటి? వాసనలు. వాసన అంటే ఏంటి? కోరికలు. కోరికలు అంటే ఏంటి? తన
తన కుటుంబము తన ఆత్మీయులు తల్లిదండ్రి వీళ్ళు సాటి వారంతా బాగుండాలి. కొందరు కోరుకుంటే నేను ఒక్కనే బాగుండాలి, ఒకటి కోరుకుంటాడు. నా భార్య సుఖం కన్నా నాకు ఇంకోటి లేదు, నా పిల్లల సుఖం కన్నా నాకేమొక్కలేదు అంటాడు. కాదు, నా సుఖం నాకు ముఖ్యం. భార్య పిల్లల చేత నేముంటేనే కదా వీళ్ళు, భార్య పోతే మళ్ళీ పెళ్లి చేసుకో, పిల్లలు అయితే మళ్ళీ పుడతారు. కాబట్టి నాకు కేవలం నా సుఖం గురించి స్వార్థం అనుకో, నా సుఖమే, ప్రతి విషయం నాకు సుఖం కావాలి. దీనిలో ఒక ఏదో అడ్డంగా అంటే నిజాయితీగా ఉండను, సంపాదించడానికి మోసాలు చేస్తాను, అన్ని జాగ్రత్తలు చూస్తాను, పరమ పీనాల్సిన అటువంటి ఒక వాళ్ళకు కూడా స్వయం అవగాహన చేయవచ్చా చేయలేదా? అసలు స్వయం అవగాహనతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. స్వయం అంటే నీకు నీవే, తనకు తానే, మనకి మనమే స్వయంగా ఉన్నాం. ఇది అనుభవం కదా. నేను ఉన్నానంటే అనుభవం, నన్ను నేను తెలుసుకుంటున్నాను అన్నది అనుభవం. నా అనుభవంతో దేహం నాకు అనుభవంలో ఉంది, అంతతో పాటు నాకు కూడా అంతకీ సహజంగా ఉంది. దేహానుభవం ఉందని గుర్తిస్తున్నాను, గమనిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, భావిస్తున్నాను. ఈ లక్షణాలన్నీ కూడా సహజంగానే పుట్టుతూ ఉన్నాయి కదా. పుట్టగానే ఆట వస్తువులు, అమ్మ నాకు ఆట వస్తువు కావాలంటాడు, దాని పేరు తెలిపితే పేరు చూస్తుంది. రైలు అన్నీ క్రమక్రమంగా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా అన్నీ గమనించి ఆ గమనించిన దాన్ని తాను మెల్లగా భాష అది చదవటం రాయటం రాకపోయినా, అమ్మ నేను పొలం వెళ్ళొస్తాను, అమ్మ నేను సినిమాకి వెళ్తాను, అమ్మ మన బంధువులు వస్తున్నారు సాయంత్రం, నేను పెండ్రాడే వస్తాను, ఏమేమి కావాలో చెప్పు, వాళ్ళని చక్కగా ఆదరించాలి, వాళ్ళంతా గౌరవంగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు, మన చెల్లెల సంబంధం గురించి చూడటానికి వస్తున్నారు, మా ఫ్రెండ్ ద్వారా జాగ్రత్తగా చూసుకోవాలి అని నేను వెళ్ళిపోతా. ఈ పదాలన్నీ కూడా సంపూర్ణ అర్థం ఇచ్చేటువంటి పదాలు, వాక్యాలే. అంతేగాని ఒక బాగా వ్యాకరణంగా చెప్పాలి చెప్పకూడదు లేదు. ఎందుకు ఏరా ఏం చేస్తున్నావు, ఇప్పుడే తిన్నా, ఎందుకు కడుపు నొప్పి వచ్చింది అందుకే ఏడుస్తున్నా, ఎందుకురా ఏడుస్తావు, మాట్లాడు. అన్నం తిన్నావా, తినలేదా, ఏంటి అంటాడు. అంటే కడుపు నొప్పిగా ఉందా, ఎక్కడ ఇక్కడ, అవన్నీ సౌందర్యం ద్వారా చెప్తాడు కనీసం. అంటే దేహం అనుభవంలో ఉన్నది, అనుభూతిగా ఉన్నది, దేహాన్ని గమనించి గుర్తించి తెలుసుకున్న లక్షణం సంపూర్ణంగా సహజంగా పుట్టుకుతూనే ఉంది. ఏడవటం నడవటం, ఏడవటం నడవటం, నవ్వటం నడవటం, గెంతటం, దూకుడుగా పరిగెడతాం, ఆటపాటల్లో పాల్గొనటం, చిరాకు పడటం, కోపంతో ఉంటాం, ప్రేమతో ఉంటాం. ఈ రకమైన అన్ని అనుబంధాలు ప్రతి వారికి దేహం ఉన్నంత కాలము చనిపోయేదాకా ఉంటే పోయేటప్పుడు కూడా ఈ భావనతోనే పోతున్నాడు. కానీ ఈ అనుభూతులు పొందేటప్పుడు దేహాన్ని రక్షించేందుకు నిత్యకృత్య వేలాలు చేసేప్పుడు తనకి శాస్త్రమైన ఆనందం కలగాలనేటువంటి ఆశ తగ్గింది. నాకు అరుగుతుందా లేదా, అలాగే స్వేచ్ఛగా ఉండాలని ఉంది. దాన్ని అటువంటి వారిని కూడా స్వయ అవగాహనతో సూచన చేయవచ్చు. అంటే కొత్తగా అవగాహన రాదు. అవగాహన అంటే ఏంటి, తెలుసుకునే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, గమనించే లక్ష్యం, అనుకునే లక్ష్యం, అనుభూతిగా ఉనికిగా ఉన్నదాన్ని మరల తన అనుభూతులని అనుభవాలని ప్రతి సెకను ఏ అనుభూతులు, ఏ సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, కళ కావచ్చు, మెలుగు కావచ్చు, పరివర్తనం కావచ్చు, కింద పడవచ్చు, దెబ్బలు కావచ్చు, శుభకార్యాలు అశుభకార్యాలు, అన్ని అనుభూతులు ఉన్నాయి. ఆ అనుభూతులన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి రోజు మన్నం చేస్తాడు సహజంగా. అని జరిగిపోయిన అనుభూతులు, జరుగుతున్న అనుభూతులు, రేపు జరగబోయే అనుభూతులు కూడా అవుతాడు. అందరూ పోతున్నారు, నేను ఒక్కనే మిగిలాను, నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వస్తాయి, ఎప్పుడు పోతాను లేదు, కాబట్టి నాకు బాధ్యత నిర్వహించాను, హాయిగా అవుతాను. కానీ స్వేచ్ఛ లేదే, స్థిరమైన ఆనందం లేదే, నాకు ఆనందం ఎలా వస్తుంది, మానవ జన్మలో ఆ మాత్రం నాకు అర్హత లేదా అన్న వాళ్ళకు కూడా చెప్పచ్చు.